వనం చైత్రరథం పూర్వే దక్షిణే గంధమాధనం వైభ్రాజం పశ్చిమే తద్వత్ ఉత్తరే నందనం స్మృతం అరుణోదం మహాభద్రం అసితోదం సమానసం సరాంసి ఏతాని చత్వారి దేవభోగ్యాని సర్వదా సీతాంబశ్చ కుముద్వాంచ కురరీ మాల్యవాన్ తథా వైకంక ప్రముఖా మేరోః పూర్వతః కేసరాచలాః త్రికూటః శిశిరశ్చైవ పతంగో రుచకస్తథా నిషదాద్యాః దక్షిణతః తస్య కేసర పర్వతాః. కాబట్టి ఇక్కడ వనం చైత్రరథం చెప్పడం అంటే తూర్పున చైత్రరథము అనేటువంటి పేరు గల వనం అన్నమాట. దక్షిణాన గంధమాదనము, పశ్చిమంలో వైభ్రాజము, అలాగే ఉత్తర దిక్కున నందనం అనేటువంటి వనములు ఉన్నవి. ఆ తరువాత అరుణోదనం, మహాభద్రం, అసితోదం, సమానసం, స మానసం. ఇక్కడ మానసం అన్నమాట. అసితోదం స మానసం అనేటువంటి 4 సరోవరాలు ఉన్నాయన్నమాట. అరుణోదం, మహాభద్రం, అసితోదం, సమానసం, సరాంసి ఏతాని చత్వారి. సరాంసి ఏతాని చత్వారి అంటే ఈ సరస్సులు 4 దిక్కుల్లో ఉన్నవి. ఇవి ఏ కాలంలోనైనా దేవతలకు మాత్రమే భోగ్యములై ఉంటవి. నరాంసి ఏతాని చత్వారి దేవభోగ్యాన్ని సర్వదా అంటే ఏమిటి? ఇతరులకు కాదు, ఇవి దేవతలకు మాత్రమే భోగ్యములై ఉంటవి, ఇతరులకు కాదు. మామూలుగా సెలబ్రిటీస్కి రిజర్వేషన్ ఉంటుందండి. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా రోలో ముందు ఒక 10 సీట్లు 15 సీట్లు ఎవరెవరు పిలువబడ్డారో వాళ్ళ సంఖ్యను బట్టి అన్ని సీట్లు ముందు రిజర్వేషన్ చేసి పెట్టుంటారు. దాని వెనక కూడా రాసి ఉంటుంది రిజర్వ్డ్ అని. విఐపీలు కూర్చునేది అనమాట. దాంట్లో సెలబ్రిటీస్ విఐపీలు కానీ అందరూ కూర్చుంటారు. మిగిలిన వాళ్ళంతా దాని వెనక నుంచి అది ముందు వదిలేయాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఖాళీగానే ఉంటుందండి. వచ్చినా రాకపోయినా అది వెనకే కూర్చుంటారు అందరూ. అలాగా ఈ 4 సరోవరాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 కూడా దేవతలచే ఉపభోగ్యాలై, కాబట్టి వారికంటూ పెట్టబడింది అనమాట. ఈ 4 కూడా ఏ కాలంలో అయినా సరే, అప్పుడని కాదు ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా. ఇంకా మేరు పర్వతానికి తూర్పు వైపున కేసరాచలములుగా ఈ పర్వతాలు ఉన్నవి. ఏ పర్వతాలు? మానసం అని పెద్ద సరస్సు 4 చిక్కులు, ఏకాలంలో దేవతలకు మాత్రమే భోగ్యములు ఉంటవి, ఇతరులకు కాదు. తర్వాత పువ్వులో నడుము భాగం నుండి పైకి పొడుచుకొచ్చి వెంట్రుకల వలె నిటారుగా ఉండేవి ఏమంటారు? కేసరములు అంటారు. కేసరములు అంటే అదే కదా, పువ్వు మధ్య భాగంలో అలా నిటారుగా బయటకు వచ్చి ఉండేది అనమాట. కాబట్టి సీతాంబశ్చ కుముద్వాశ్చ కురరి మాల్యవాన్ తథా వైకంక ప్రముఖా మేరోః పూర్వతః కేసరాచల. కాబట్టి సీతాంబం, కుముద్వాన్, కురరి, మాల్యవంతం, వైకంకం మున్నగునవి మేరుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి కేసర పర్వతాలు. మేరుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి కేసర పర్వతాలు. వీటికి ఆ కేసర పర్వతము అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే, పువ్వులో నడుము భాగం నుండి పైకి పొడుచుకొని వచ్చి వెంట్రుక వల్ల నిటారుగా ఉండేవి కేసరం అని పిలువబడతాయి. మీకు అన్ని పూలో ఉంటాయి. మందార పువ్వు చూడండి, చాలా ప్రత్యేకంగా కనబడుతుంది మందార పువ్వులో. ఎందుకంటే ఈ కేసరం అనగానే మనకి కళ్ళు మూసుకుంటే మందార పువ్వు కనబడుతుంది. ఈ మందార పువ్వులో కేసరములు చాలా బాగా స్పష్టంగా కనబడుతుంటాయి. అంటే మనకి ఎక్కువగా తరచు చూసేట పువ్వు కూడా అనుకోండి. కాబట్టి అట్లా ఉండేటివి కేసరాచలములు. కాబట్టి వాటికి ఆ నామం ఎలా వచ్చింది? ఈ కేసరములలో ఉండేది కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. కాబట్టి వీటి పేర్లు ఇవి అని చెప్పి సీతాంతము, చక్రముంజము, కురరి, మాల్యవంతము, వైకంకము అన్నవి ప్రముఖములైనటువంటివి. కాబట్టి వీటిని అన్నిటినీ కలిపి కేసర పర్వతాలు అని చెప్పబడింది. ఇవి ఎక్కడున్నాయి? ఈ మేరుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి కొన్ని పుస్తకాల్లో సీతాంత చక్రముంజశ్చ అంటే సీతాంతము చక్రముంజము అని కొన్ని పుస్తకాల్లో ఉన్నాయన్నమాట. ఆ తరువాత త్రికూట శిశిరశ్చైవ పతంగో రుచగత్తదా నిషదాధ్య దక్షిణత్తస్య కేసర పర్వతాః. అదే విధమైన పర్వతాలు దక్షిణంలో ఉన్నాయి మేరుకి. ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పర్వతాల పేర్లు ఏమిటంటే, దక్షిణంలో త్రికూటము, శిశిరము, పతంగము, తర్వాత రుచకము అనునవి ఈ నిషద పర్వతములకు దగ్గరగా ఉండేట్లు కనిపించే
కేసర పర్వతాలు అనమాట. సికివాసము, సవైదూర్యము, కపిలము, గంధమాదనము, జాజూరిది మొదలుగా గలవి పడమరకు చెందినవి. నిషదాద్య దక్షిణత్తస్య కేసర పర్వతా త్రికూటస్థిశిరచైవ పతంగో రుచిగత్తదా సికివాసాః సికివాసాః స వైడూర్యః కపిలో గంధమాదనః జారుధి ప్రముఖ తద్వత్ పశ్చిమే కేసర. అదేవిధంగా పశ్చిమ దిక్కులో కూడా సికివాససు, వైడూర్యము, కపిలము, గంధమాదనము, జారుధి ఉన్నవి కేసర పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేరు పర్వత రెఫరెన్స్ అండి. ఇవన్నీ విత్ రెఫరెన్స్ టు మేరు పర్వతం. అన్ని కూడా ఏ ఏ దిక్కులు ఏమున్నాయి అనేటువంటి. ఆ తరువాత మేరోహో అంతరాంగేషు, మేరోహో అంతరాంగేషు జఠరాది స్వస్థితా, జఠరాదిషు అవస్థితా అండి. అది జఠరాదిషు అవస్థితా శంఖకూటౌ వద ఋషభో హంసో నాగత్తదా అపర కాలాంజరాద్యాచరదాహి ఈ ఉత్తరే కేసరాచరాః. మేరువుకు అనంతరము జఠరం ఉన్నగు ఇతర అవయవాలతో ఉన్నట్లుగా ఉత్తర దిక్కున శంఖకూటము, వృషభము, హంసము. శంఖకూటో వద ఋషభో అంటే వృషభము, హంసో అంటే హంసము, నాగ అంటే నాగము, కాలాంజర అనే కేసర పర్వతాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దిక్కున కూడా ఎటువంటి కేసర పర్వతాలు ఉన్నాయి అనేది చెప్పకూడదు. కాబట్టి మేరోర్ అంతరాంగేషు అని చెప్పి అంటే ఏమిటి? మేరోరితి అంటే మేరువుకు అనంతరం అంటే పిదపనండి. ఆ పిదప ఉన్నటువంటి అంటే ఏమిటి? సన్నిహిత అని అంటే దగ్గరగా ఉన్నవి. ఏ అంగములు అవయముల వలె ఉన్నవో మూలములకు దగ్గరలో ఉన్నవి అవి ఏ జఠరాదులు. జఠరాదు అంటే జఠరము, పొట్ట, కడుపు వంటివి అన్నమాట. తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తర దిక్కుల్లో ఉంటున్నందువలన జఠర దక్షిణము పక్కన పృష్ఠ, ఎడమ పక్కలతో పోలిక ఉన్నవి కావటం చేత వాటి యందు ఉన్నవి మేరువు అనే కర్ణికకు కేసరముల వలె ఉండి మూలస్థానమునందు చుట్టూరా చేర్చబడి ఉన్నవి అని మనకి మహాభారతం అంటే మేరు పర్వతం అండి. దానికి దగ్గరలో ఒక్కొక్క దిక్కున అంటే ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, పడమర, అదేవిధంగా తూర్పు, ఈ దిక్కుల్లో ఉన్నటువంటి కేసర పర్వతాల గురించి చెప్పబడింది. అవి ఎలా ఉన్నవి అంటే దీనికి దగ్గరగా ఉన్నందువలన పర్వత మేరువుకు అనంతరం అంటే పిదప అంటే ఉన్నటువంటి సన్నిహితాన్ని అంటే దగ్గరగా ఉన్నవి అని అర్థం అన్నమాట. ఏ అంగములు అవయముల వలె ఉన్నవో అంటే మూలములకు దగ్గరలో ఉన్నవి అవి ఏ జఠరాదులు. జఠరం అంటే ఏమిటి? పొట్ట, కడుపు అండి వంటివి. తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తర దిక్కుల్లో ఉంటున్నందువలన జఠర దక్షిణము పక్కన, పృష్ఠ ఎడమ పక్కలతో పోలిక ఉన్నవి కావటం చేత వాటి యందు ఉన్నవి మేరువు అనే కన్నికు కేసరముల వలె. కాబట్టి ఆ విధంగా కేసరం ఉన్నటువంటి పర్వతాల గురించి, కేసర పర్వతాల గురించి అనంతరం జఠరం ఉన్న ఇతర అవయవాలతో ఉన్నట్లుగా ఉత్తర దిక్కున శంఖకూటము, వృషభం, హంసం, నాగం, కాలాంజలి అనే కేసర పర్వతాలు ఉన్నవి. ఆ తర్వాత చతుర్దశ సహస్రాణి యోజనానాం మహాపురి మేరోహ ఉపరి మైత్రేయ బ్రహ్మణ ప్రతితాదివి. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా పర్వతాలు, మేరు పర్వతానికి అటు ఇటు ఏమున్నాయి, ఎడమ కుడి అన్ని చెప్పేది అయిపోయింది. మరి ఇప్పుడు మేరు పర్వతం యొక్క పై భాగం చెప్తున్నారు. పై భాగంలో అంతరిక్షంలో తస్యా సమంతత అంటే ఆ చతుర్దశ సహస్రాణి. చతుర్దశ అంటే 14 అండి. సహస్రం అంటే 1000. కాబట్టి మేరు పైన 14,000 ఆమడల వెడల్పు పొడవు గల పెద్ద పట్టణం ఉన్నది. వెడల్పు పొడవు గల చూడండి, 14,000 వెడల్పు పొడవు అంటే వైశాల్యం చూసుకున్నా అంటే డబల్ అవుతుంది అనమాట. అంటే 2 × 2 4 అంతే కదండి. 2 పొడవు 2 వెడల్పు అనుకోండి. ఆ విధంగా ఇక్కడ 14,000 యోజనాల విస్తీర్ణంతో బ్రహ్మదేవుని యొక్క ఇక్కడ ఇంకోటి చెప్పండి. ఇక్కడ మేరు పైన 14,000 ఆమడలు అన్నారు. పొడవు గల పట్టణం. ఆమడల వెడల్పు పొడవు అంటే ఏమిటి? ఇక్కడ పొడవు వెడల్పు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వైశాల్యం అని చెప్పుకుందాం మనం. ఉదాహరణకి వైశాల్యం వేరు, అంత పొడవు ఇంత వెడల్పు అంటే అది వేరు లెక్క. ఉదాహరణకి 4 చదరపు అడుగులు అన్నాం అనుకోండి వైశాల్యం. 4 చదరపు అడుగులు
అప్పుడు ఏమవుతుంది? 2 2 అవుతుంది. అంటే 2 పొడవు 2 వెడల్పు అనుకోండి. అదే మీరు 2 చదరపు వైశాల్యం అన్నారనుకోండి, అంటే ఏమిటి? 1 ఇంటూ 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది? 14,000 యోజనాల విస్తీర్ణంతో, 14,000 యోజనాల విస్తీర్ణంతో అని చెప్పబడింది. అంటే ఏమిటి? మొత్తం ఏరియా అన్నమాట విస్తీర్ణం అంటే. అది బ్రహ్మదేవుని యొక్క మహాపురి విరాజిల్లుతున్నది. మేరోహ ఉపరి మైత్రేయ బ్రహ్మణ ప్రథిత దివి. ప్రథిత అంటే ప్రాముఖ్యం పొందినది, విరాజిల్లుతున్నది ప్రథిత అంటే. ఆ విధంగా మైత్రేయ మేరు యొక్క పైభాగంలో అంతరిక్షంలో 14,000 యోజనాల విస్తీర్ణంతో బ్రహ్మదేవుని యొక్క మహాపురి విరాజిల్లుతున్నది. ఉదాహరణకి తిరుమల అనుకోండి. తిరుమల అంత ఉండదు కదా, కొండ మహా ఉంటే 5-6 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది అంతే, దానికంటే ఎక్కువ ఉండదు, వైశాల్యం తక్కువే ఉంటుంది, కొండ కాబట్టి కొండ భాగం ఉంటుంది. తిరుమల అనేది అదే అనమాట. చాలా మందికి తెలియదు, దేవుడు పైన ఉన్నాడా కింద కూడా తెలియదు. ఏమన్నా మనం చెప్తాడో అడుగుతుంటారు, మీరు కింద ఉంటారా పైన ఉంటారా, దేవుడు పైన ఉంటారా కింద ఉంటారా? కింద ఉన్నారు పైన ఉన్నారు దేవుడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పైన ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కింద కూడా ఉన్నారు. అన్ని గుళ్ళు, చాలా గుళ్ళు కింద కూడా ఉన్నాయి. కాబట్టి అసలైన దైవము పైన ఉంటారు, కొండ పైన ఉంటారనమాట. దాని యొక్క వైశాల్యం తక్కువే ఉంటుంది. అటువంటిది ఒక తిరుమల అనేది ఒక నగరం లాగా అనుకోండి, ఒక పట్టణం లాగా ఏర్పడింది అనమాట. తిరుమల, తిరు అంటే పవిత్రమైనది అని అర్థం అండి. తిరు అంటే తెలుగు తమిళంలో, మలై అంటే కొండ అని అర్థం. తిరుమలై అంటే పవిత్రమైనటువంటి కొండ అని అర్థం. ఆ విధంగా ఇక్కడ అన్ని వైపుల 8 దిక్కులందు కూడా. ఆ తరువాత తస్యాహ సమంతశ్చ అష్టౌ దిశాసు విదిశాసు చ ఇంద్రాది లోకపాలానాం ప్రఖ్యాత ప్రవరాహ పురః. దానికి అన్ని వైపులా అంటే 8 దిక్కుల యందు కూడా, మొత్తం దిక్కులు 8 దిక్కులు కదండి, ఈ 8 దిక్కుల యందు మూలల యందు కూడా, మూలల యందు ఇంద్రుడు మున్నగు లోకపాలకుల యొక్క ముఖ్య పట్టణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే బ్రహ్మ 14,000 యోజనాల విస్తీర్ణంతో బ్రహ్మదేవుని యొక్క మహాపురి ఉన్నది. మరి దానికి అన్ని వైపులా కూడా 8 దిక్కుల యందు మూలల యందు ఇంద్రుడు మున్నగు లోకపాలకుల యొక్క ముఖ్య పట్టణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఆ బ్రహ్మగారి యొక్క పురమును అనుసరించి 8 మంది దిక్పాలకులకు వారి వారి దిక్కులలో బ్రహ్మగారి పట్టణం యొక్క వైశాల్యములో 4వ భాగపు వెడల్పుతో దిక్పాల నగరాలు కూడా ఉన్నవి అని సుఖమహర్షి భాగవతంలో చెప్పబడింది అనమాట. కాబట్టి బ్రహ్మగారి నగరానికి అన్ని వైపులలో ఇంద్రాది లోకపాలకులు దిక్పాలకులందరికీ 8 మంది 8 నగరాలు నిర్మించబడి ఉన్నాయి. ఆ విధంగా తస్యాహ సమంతాశ్చ అష్టౌ దిశాసు విదిశాసు చ. తర్వాత విష్ణు పద వినిష్క్రాంత ప్లావయిత్వేందు మండలం సమంత బ్రహ్మణ పుర్యాం గంగా పతతి వై దివ. ఇప్పుడు గంగాదేవి గురించి చెప్తున్నామంట, అది ఎలా ప్రవహించింది, ఎక్కడి నుంచి ప్రవహించింది, ఎలా ప్రవహించిందని. కాబట్టి విష్ణుపాద వినిష్క్రాంత, కొన్ని పుస్తకాల్లో వినిష్క్రాంత అని పడింది, వినిష్క్రాంత. నిష్క్రాంత అంటే ఏమిటి? బయటికి వెడలటం అంటే బయటికి రావడం అని అర్థం. వినిష్క్రాంత అంటే బయటికి వచ్చింది. ఏమిటి? విష్ణు పదం నుండి వెలువడి విష్ణు పద వినిష్క్రాంత ప్లావయత్య ఇందు మండలం, చంద్రమండలాన్ని అన్ని వైపులా తడుపుతూ ప్లావయిత్వ ఇందు మండలం సమంత బ్రహ్మణపుర్యాం, గంగ దివి నుండి బ్రహ్మపురిలో పడుతుంది. సమంత బ్రహ్మణపుర్యాం గంగా పతితి వై దివ. కాబట్టి అక్కడకు గంగ యొక్క రాక గురించి చెప్తున్నాను అనమాట. విష్ణు పాదేతి అంటే 3 అడుగులు వేస్తున్న విష్ణువు యొక్క ఎడమకాలి బొటనవేలి గోటి కొనతో, ఎడమకాలి బొటనవేలి గోటి కొనతో చీరిన పైనున్న అండకటాహము యొక్క రంధ్రము నుండి లోనికి జారి పడుతున్న జలధార. దానికి బ్రహ్మగారు అర్పించిన ధర్మ జలము తోడయ్యింది. ఈ రెండిటి చేరికతో ఏర్పడిన ప్రవాహానికి గంగా నది అని పేరు. అది విష్ణువు యొక్క పాదము నుండి బయలువెడలినదై దివము అంటే అంతరిక్షము నుండి బ్రహ్మగారి పట్టణం అందు పడుతున్నది. గంగాళమునకు కటాహము అని పేరు అనమాట. కాబట్టి బ్రహ్మాండమునకు పైన బోర్లించిన గంగాళం వలె ఒక కప్పు ఉన్నది. అక్కడి దాకా వామనుని యొక్క పాదం సాగిపోయింది. అప్పుడు ఆయన పాదం యొక్క వేలి కొనగోలు తాకి పైమూతగానున్న అండ కటాహము చిల్లుబడింది. ఆ విధంగా జలధారకు బ్రహ్మ కడిగిన ధర్మజలమును కలిసింది. అది గంగా ప్రవాహము కాగా
పైకప్పు అండకటాహం అని గుర్తించాలి అనమాట. కాబట్టి ఇది గంగా నది ఈ చంద్రమండలాన్ని అన్ని వైపులా తడుపుతూ గంగ దివి నుండి బ్రహ్మపురిలో పడుతుందని చెప్పండి. అది ఎలా పడుతుంది అనే దానికి ఇక్కడ ఉదాహరణ, అంటే దాని యొక్క ఎలా ఏర్పడింది అనే దానికి ఇక్కడ చక్కగా వ్యాఖ్యానం ఇవ్వబడింది అనమాట. ఇది చదువుకోవాల్సిన వ్యాఖ్యానం, ఎందుకంటే మనకి పైనుంచి ఎలా వచ్చింది గంగ అని తెలియాలి. ఇక్కడ విష్ణుపాదేతి అంటే ఇంకోసారి చదువుతాను. విష్ణుపాదేతి అంటే ఏమిటి? 3 అడుగులు వేస్తున్న విష్ణువు యొక్క ఎడమ కాలి బొటన వేలి గోటి కొనతో చీలిన పైనున్న అండ కటాహము యొక్క రంధ్రము నుండి లోనికి జారిపడుతున్న జలధార, దానికి బ్రహ్మగారు అర్పించిన ధర్మజలము తోడయింది. ఈ రెండింటి చేరికతో ఏర్పడిన ప్రవాహానికే గంగా నది అని పేరు. అది విష్ణువు యొక్క పాదము నుండి బయలువెడలినదై దివము అంటే అంతరిక్షము నుండి బ్రహ్మగారి పట్ల నుండి పడుతున్నది. గంగాళమునకు కటాహం అని పేరు. గంగాళానికి బ్రహ్మాండమునకు పైన బోర్లించిన గంగాళం వలె ఉన్న ఒక కప్పు ఉన్నది. అక్కడి దాకా వామన్ యొక్క పాదం సాగిపోయింది. అప్పుడు ఆయన పాదం యొక్క వేలి కొనగోరు తాకి పైమూతగా ఉన్న అండ కటాహము చిల్లుబడింది. ఆ విధంగా జలధారకు బ్రహ్మ కడిగిన ధర్మజలము కలిసింది. అది గంగా ప్రవాహం కాగా పైకప్పు అండ కటాహము అని గుర్తించాలి. ఆ తరువాత ఇందుమండలం అంటే ఏంటండి? చంద్రమండలం. ఇందు అంటే చంద్రుడే అర్థం. ఇంద్రుడు అంటే అంటే ఆకాశ మండలం అనుకోవచ్చు. ఇంద్రుడు అంటే చంద్రుడు అని, సారీ, ఇందు అంటే చంద్రుడు అని అర్థం. కాబట్టి చతుర్దశ విష్ణు పద వినిష్క్రాంత ప్లావయిత్వ ఇందు మండలం. ప్లావయిత్వ ఇందు మండలం. ప్లావయిత్వ అంటే ఏమిటి? తడుపుతున్నారు. ఏమి తడుపుతుంది? చంద్రమండలాన్ని తడుపుతూ గంగ దివి నుండి బ్రహ్మపురిలో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అక్కడి నుంచి సా తత్ర పతితాదిష్యు, సా తత్ర పతితాదిష్యు చతుర్థా ప్రతిపద్యతే సీతా చ అలకనందా చ చక్షు భద్రా చ వై క్రమాత్. అలా పడినటువంటి గంగ ప్రవాహము ఏమైనది? 4గా మారింది. నలుదిక్కుల్లోనూ ప్రవహించింది. అక్కడ పడి ఆ గంగ నలుదిక్కుల్లోనూ కూడా క్రమంగా సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లతో ప్రవహిస్తున్నది. కాబట్టి ఆకాశం నుండి పడుతున్నది 4 భేదాలను పొందుతుంది. ఏమిటది? అంతరిక్షం నుండి పడుతున్న గంగ 4 పాయలుగా చీలుతూ 4 పేర్లను పొందుతున్నది. సీత, అలకనంద, చక్షువు, భద్ర అన్నది. ఇవి ఒక్కొక్క దిక్కుగా పారుతున్నవి అన్నమాట. అప్పుడు పూర్వేణ శైలా సీతాతు శైలం యాంతరిక్షగా తతచ్చ పూర్వవర్షేణ భద్రాశ్వేనైతి సార్ణవం. ఒక కొండ నుండి మరొక కొండపైకి పోతున్నదండి అను మాటకు ప్రమాణం శ్రీ సుగోతి. ఏమిటంటే సీత అనుపాయ పూర్వేణ శైలాత్ అంటే సీత అనేది అంతరిక్షం నుండి పడి తూర్పు కొండ నుండి కొండకు చేరి తూర్పున ఉన్న భద్రాశ్వ వర్షం చేరి అచ్చల నుండి సముద్రంలో కలుపుతున్నది. అంతే కదండి, పైనుంచి పడ్డ నీరు చివరికి సముద్రంలో కలిసిపోవాలి. అది ఎలా కలుస్తున్నది? సీతానుపాయ బ్రహ్మ యొక్క నివాస స్థానం నుండి కేసరాచలము మొదలగు పర్వతాల శిఖరముల మీదుగా క్రిందికి జారి పడుతున్నది. ఇదంతా వాయుపురాణం చెప్పబడింది. ఈ విధంగా 100,000 కొండలను చీల్చుకుంటూ సీతాను మహానది సిద్ధసేవితమైన జఠర పర్వతము పైన పడుతున్నది. అక్కడి నుండి సాగి వచ్చి దేవకూటమను శైలముపై ప్రవహిస్తున్నది అని వాయుపురాణంలో ఉన్నది. కాబట్టి ముందుగా సీతాతు శిఖర పృష్ఠే అని దీని ప్రారంభం కనిపిస్తుంది. కాబట్టి సీతానుపాయ తూర్పు దిక్కుకు మళ్ళీ పారుతూ ఒక కొండ కొమ్ము నుండి మరొక కొండ కొమ్ము అంటే శిఖరం అని అర్థం. కొండ కొమ్ముకు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చి తూర్పున ఉండే భద్రాశ్వ వర్షంను చేరి అక్కడ నుండి తూర్పు సముద్రంలోకి చేరుకుంటున్నది. ఇది దాని యొక్క ప్రవాహము ప్రయాణించేటువంటి మార్గం అన్నమాట. పూర్వైన శైలా సీతాదు శైలం యాంతి అంతరిక్షగా తసచ్చ పూర్వవర్షేణ భద్రాశ్వేనేతి సార్ణవం. సా అర్ణవం అంటే సముద్రానికి కలుస్తుంది. తథైవ ఆ తర్వాత అలకానంద, ఆ యొక్క పాయ తథైవ అలకానంద అపి దక్షిణేనైత్య భారతం ప్రయాతి సాగరం భూత్వా సప్తవేద మహామునే. అలాగే అలకానంద కూడా దక్షిణ దిక్కుగా
భారత వర్షం చేరి 7 పాయలై సాగరంలో కలుస్తున్నది. తథైవ అలకానందాపి అంటే ఏమిటి? కేసరాచలముల మీదుగా నిషద హేమ కూట హిమత్ పర్వతంలో దాటుకొని వచ్చి సప్తవేద అంటే 7 వేదాలు కలదై ఆ వేదాలు మత్స్య పురాణంలో చెప్పబడిందండి. 7 వేదాలు అంటే ఏమిటి? 7గా చీలిపోవడం అనమాట. అంటే మామూలుగా మన ఇంట్లో కూడా నీళ్లు కింద పడితే చూడండి కొద్దిసేపు ప్రవహిస్తుంది అలాగే. అంటే ఈ ఉదాహరణ ఆ ఉదాహరణ మీకు నక్కకు నాగలోకానికి అంత, కానీ అర్థం ఏదో చెప్తుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ నీరు 2 పాయగా చీలిపోతుంది, మళ్ళీ కొంచెం దూరం పోతుంది, మళ్ళీ విడిపోతుంది. అలా అనేకమైన పాయలు అంటే ఒక్కొక్క ప్రదేశానికి వచ్చేటప్పుడు ఒక్కొక్క పాయగా, అంటే ఒరిజినల్ ఇది అనమాట. ఈ అలకానంద అనేది ముందుగా ఏర్పడింది. అది ఎలాగా? నలిని, క్రాదిని, ప్లావిని అని 3 తూర్పు దిశను పారుతున్నవి. సీత, చచ్చు, సింధువు పడమర పారుతున్నవి. 7వది అయిన గంగ భగీరథుని వెంట దక్షిణ దిక్కుగా ప్రవహించినది. దక్షిణ దిక్కుగా ప్రవహించింది, అది మనకి తెలుసు. అంటే ఈ యొక్క సాగరుడు ఏ విధంగా ఆ నది గంగా నదిని తీసుకువచ్చి ఏ విధంగా మనకి ఇక్కడ ప్రవహించేలాగా చేశారు. తన యొక్క మనమళ్ళ యొక్క శ్మశానం నుంచి ప్రవహించి వాళ్ళని పవిత్రం చేయడం, ఇవన్నీ మనం చదువుకున్నాం అనమాట. అందుకే మనకి ఏదైనా భగీరథ ప్రయత్నం అంటుంటాం. అంటే ఏమిటి? అంత కష్టమైన పని చేశారనమాట ఆయన భగీరథుడు. ఆ గంగాలను తీసుకొచ్చి అది కూడా పై కిందికి రావాలంటే కింద పడితే భూమి సహించలేదన్నమాట. అవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఆ విధంగా ఇక్కడ దక్షిణ దిక్కుగా భగీరథుని వెంట దక్షిణ దిక్కుగా ప్రవహించినది అని. కాబట్టి మహాముని అదేవిధంగా అలకానంద కూడా దక్షిణ దిక్కుగా పారి భారత వర్షంలో ప్రవహించుతూ 7 పాయలుగా చీలి క్రమంగా సముద్రాన్ని చేరుకుంటుందయ్యా. తథైవ అలకానందాపి దక్షిణే భారతం ప్రయాతి సాగరం భూత్వా సప్తవేద మహాముని చక్షుశ్చ పశ్చిమగిరి నతీత్య సకలాంతత పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గర్భేది సాగరం. అదేవిధంగా చక్షువు కూడా పడమట వైపు ఉన్న సమస్త పర్వతాలను దాటి, ఎందుకంటే ఇక్కడ సీత, అలకానంద, చక్షువు, భద్ర అనే పేరుతో ప్రవహిస్తుంది. ఏమిటి? గంగ. కాబట్టి ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాను. మళ్ళీ సీత ఎక్కడ సముద్రంలో కలుస్తున్నది, అలకానంద ఎక్కడ కలుస్తున్నది, చక్షువు ఎక్కడ, భద్ర ఎక్కడ. కాబట్టి ఇప్పుడు చక్షువు గురించి చెప్తున్నారు. చక్షుశ్చ పశ్చిమగిరీన్ అతీత్య, పశ్చిమగిరీన్ అతీత్య సకలాంతత పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గర్భేతి సాగరం. కాబట్టి అదేవిధంగా చక్షువు కూడా పడమట వైపు ఉన్నటువంటి సమస్త పర్వతాలను దాటి పశ్చిమగిరి దాటి ఆ పశ్చిమ దిక్కున ఉన్నటువంటి కేతుమాల వర్షం దాటి సముద్రంలో కలుస్తున్నది. చక్షువు శాఖ పడమటి దిక్కులోని కొండలను అన్నిటినీ దాటుకొని పశ్చిమ దిశలోని కేతుమాలను వర్షంలోకి పారి అక్కడ నుండి సముద్రంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఇంకా భద్ర తదా ఉత్తరగిరి ఉత్తరాంచదా కురున్ అతీత్య ఉత్తరం అంబోధిం సమభ్యేతి మహామునే. నిజేకర అదే రీతిగా భద్ర కూడా ఉత్తరం వైపు ఉన్నటువంటి కొండలను, అలాగే ఉత్తర దిక్కున ఉన్న కురు వర్షాలను దాటి ఉత్తర మహాసముద్రంలో కలుస్తున్నది. కాబట్టి ఈ విధంగా భద్ర ఉత్తరపు కొండను ఛేదించుకొని ఉత్తర కురు భూముల మీదుగా ఉత్తర సముద్రంలో కలుస్తున్నది. ఆ తరువాత ఆ నీల నిషదాయామౌ మాల్యవత్ గంధమాధనౌ తయోర్ మధ్యగతో మేరు కర్ణికాకార సంస్థిత. కాబట్టి మాల్యవంతము, గంధమాధనము, నీల నిషద పర్వతాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ ఉత్తర దక్షిణ దిక్కుల మధ్యగా కర్ణికాకారంలో మేరువు నిలిచి ఉన్నది. ఇక్కడ కర్ణిక అనే దానికి మనం అర్థం చెప్పుకున్నాం. ఏంటంటే ఒక పువ్వు ఆ రేకులు వస్తాయి, అవన్నీ రేకులు కూడా ఒక మొదల్లో ఉంటుంది, అంటే ఒక గడ్డలాగా ఉంటుంది, దాంట్లో నుంచి ఏర్పడతాయి అన్నమాట. దాన్ని కర్ణిక అంటారు. కాబట్టి ఇక్కడ అదే విధంగానే మాల్యవంతము, గంధమాధనము, నీల నిషిధ పర్వతాల వరకు వ్యాపించి ఉండి ఆ ఉత్తర దక్షిణ దిక్కుల మధ్యగా కర్ణికాకరంలో మేరువు నిలిచి ఉన్నది అనమాట. భారత కేతుమాలాచ భద్రాస్వా కురవత్తద పత్రాన్ని లోకపద్మస్య మర్యాదా శైల వాక్యత. కాబట్టి దాని సరిహద్దు పర్వతాలకు వెలుపల భాగంలో ఉన్న భారత కేతుమాల భద్రాస్వ కురు వర్షాలు లోకం అనే పద్మానికి రేకుల వంటివి. కాబట్టి ఇంతవరకు కూడా దక్షిణ ఉత్తర దిశల్లో హిమాలయం మొదలుగా గల 6 సరిహద్దు కొండలచే విభజింపబడి ఉన్న భారతము మొదలుగా ఉన్న సప్త వర్షముల గురించి చెప్పినాడు.
ఇలావృతము మేరు పర్వతము దాని శిఖరముపై ఉన్న నిర్మాణ విశేషాలు ఇంకా గంగా ఆగమన గమన విశేషాలను తెలిపినాడు. ఇప్పుడు భద్రాశ్రమం పూర్వపు దిశలో మేరువుకు పడమట కేతుమాలం అని ముందు వెనుకలుగా ఉన్న మర్యాద పర్వతాల గురించి చెప్పబోతున్నారు. ఆ నీల అని, ఆ నీల అంటే ఉత్తరాన నీలాచలము, దక్షిణాన నిషధ పర్వతము, వాటి చివరల వరకు ఉన్న ఆయామము, దైర్ఘ్యము, పొడవులు వేటికి ఉన్నదు అవి ఆనీల నిషధాయామములు. పచ్చట పడమట మాల్యవత్ పర్వతము, తూర్పున గంధమాదన పర్వతము, అట్లాగే ఇలావృతమునకు పూర్వ దిశలో గంధమాదనము, పశ్చిమాన మాల్యవత్ పర్వతముల వల్ల నీల పర్వతము నిషధ పర్వతం ఉన్నవి అని మనకి భాగవతంలో చెప్పబడింది అన్నమాట. కానీ కొందరు దీనికి తలకిందుగా చెప్తున్నారు. ఏమిటి? వాటికి మధ్యలో మేరు పర్వతం ఇలావృతంతో కలిసి ఉన్నదని అర్థం చేసుకోవాలి. మేరుకు నలువైపులా 9,000 యోజనాల కొలమానంతో విస్తరించి ఉన్నటువంటిది ఇలావృతము అని చెప్పినందువల్ల దీన్ని బట్టి అవి 34,000 యోజనాలు నిడివి గలవి ఆ కొండలు అని చెప్పినట్లు అవుతుంది. దాన్నే వాయు పురాణంలో కూడా వివరించినమాట. గంధమాదన పర్వతం 34,000 ఆమడలు కలది. దానికి ఉత్తరము దక్షిణ దిక్కుల్లో నీల పర్వతం నిషధ పర్వతాలు ఉన్నాయి అని చెప్పి మేరు పర్వతము తామర పువ్వుతో మధ్యన ఉండే కర్ణిక మారు పువ్వుతో తామర పువ్వుతో మధ్యన ఉండే కర్ణిక అంటే బొడ్డు వలె ఉండగా 4 వైపులా నీల పర్వతము నిషధ పర్వతము మరియు మాల్యవత్ గంధమాదనము ఉన్నవి. ఇది అన్నమాట చివరికి కంక్లూజన్ అన్నమాట. కాబట్టి భారత కేతుమాలాచ భద్రాస్వ పురవత్తద అంటే ఇక్కడ లోకం అంటే జంబూ ద్వీపం అండి. అది ఈ జంబూ ద్వీపము ఒక పద్మము వంటిది అన్నమాట. పద్మము వంటిది జంబూ ద్వీపం. కాబట్టి దాని యొక్క పత్రములు రేకులు భారత కురు వర్షములు భద్రాశ్వకేతు మాలములు ఒకదాని ఒకటి సమానములు మరియు ఎదురుగా ఉన్నందువలన పువ్వులోని రేకులతో పోలిక కుదురుతున్నమాట. కాబట్టి ఇక్కడ ఈ విధమైనటువంటి ఆ సరిహద్దు పర్వతాలు వెలుపల భాగం ఉన్న భారత కేతుమాల భద్రాసుకు వర్షాలు లోకం అనే పద్మానికి రేకుల వంటివి. తరువాత జఠరో దేవకూటశ్చ మర్యాద పర్వతా ఉభౌ తౌ దక్షిణ ఉత్తరాయామౌ ఆనీల నిషధాయతే. ఇక్కడ జఠరం దేవకూటం అంటే ఇప్పుడు మేరుకు 4 దిక్కుల్లో ఉన్న పరిధి సరిహద్దు పర్వతమును వాటి ప్రమాణం అంటే సంస్థాన స్వరూపం ఆకారమును చూపుతున్నాడు జఠర అనే శ్లోకంతో. ఇది ఒక 5 శ్లోకాలు ఉన్నాయి. ఇలావృత వర్షమే అవాంతరం అంటే లోపలి అని అర్థం. విభాగాలు కారణమవుతున్న మర్యాద పర్వతం అన్నీ కూడా చెప్పడం జరిగింది. 9 వర్షముల యొక్క మర్యాద పర్వతం అంటే జఠరో అంటే జఠరము, దేవకూటం అనే 2 పర్వతాలు కూడా దానికి సరిహద్దు కొండలు. అవి 2 ఉత్తర దక్షిణ దిశల్లో నీల నిషధ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నాయి. మనం ఇంతటిలో నిలుపుతామండి ఈ 40 శ్లోకాలకు. మళ్ళా ఒకసారి అందరూ కూడా దీన్ని ఒకసారి మళ్ళా చదివితే కానీ అంటే అది ఉపయోగపడదో ఒకసారి చదివితే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఆ రోజుల్లో ఎలా చూడగలిగారు, ఇవన్నీ ఎలా రాయగలిగారు అంతే కాదండి. ఇవన్నీ కూడా పర్వతాలు ఉన్నటువంటివి. పర్వతాలు ఎక్కడికి పోవు. కాకపోతే వాటి ఒక నామకరణం చేసి ఈ పర్వతం చెప్పడం ఎలా వాళ్ళకి ఇటువంటి దివ్య దృష్టి ఏర్పడినందువల్ల చూడగలుగుతారు అన్నమాట. మనం ఎన్నిసార్లు తిరుమల ఎక్కినా కూడా మనకి తిరుమలలో ఎన్ని కొండలు ఉన్నాయి ఏమిటి అనేది సరిగ్గా తెలియదు అనమాట. కానీ వారు ఇవన్నీ కూడా చూసి ఎంత చక్కగా రాశారు. అందుకే విష్ణు పురాణం అన్ని పురాణాల కంటే కూడా చాలా శ్రేష్టమైన పురాణం చెప్పబడింది అనమాట. పురాణ రత్నం అది కాబట్టి మనకి విష్ణు పురాణమా ఏం చదువుతా ఏమి అనుకున్నప్పుడు విష్ణు పురాణం వైపే మొగ్గామన్నమాట. దానికి కూడా దైవ కృప వల్ల ఇది మనం చదువుకోవడం ఇంకా పోను ఇంకా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయండి దీంట్లో. అంటే కొంచెం మనకి భౌగోళికం వీటి గురించి పెద్దగా అవసరం లేదు, అవగాహన లేకుంటాము. కాబట్టి ఇది చదువుతూ ఉంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి బయటపడతాయి అన్నమాట. అంటే ఎలా ముఖ్యంగా అదే ఇది ఇంకొకసారి చెప్పమని చెప్దామని అనుకున్నాను అడిగాను. అంతలో మీరే చెప్పేశారు జీవితకాలం కూడా సరిపోదు అంత వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఈరోజు మనం మొదటి అధ్యాయంలో కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు మొదటి అధ్యాయంలోనే 28 శ్లోకాలు చదువుకున్నాము. 29వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభిస్తే అయిపోతుందండి. కృత్వా రాజ్యం ధర్మేణ. నేనే చదువుతాను. చదవండి. మొన్న కూడా మీరే చదివారు అనుకుంటాను.
అదే ఇవాళ పూర్తి చేసేస్తే రేపు వేరు. చదివేసేయండి. ఇప్పుడు కరెక్ట్. 28 అయ్యాయి కదా. 28 అయింది. వానప్రస్థ విధానేనా అది ఉంది మాకు, అదేనా చదవాలి? ఇంకా ముందండి. కృత్వా రాజ్యం స్వధర్మేణ తథా ఈష్ట్వా. అక్కడి నుంచి చదవండి. కృత్వా రాజ్యం స్వధర్మేణ తథేష్వ వివిధాన్ మఖా, అదే కదండి. ఓకే. అక్కడి నుంచి చదవండి. అభిషిచ్య సుతం వీరం భరతం పృథివీపతిః తపసేన మహాభాగః పులహస్యాశ్రమం యయో వానప్రస్థ విధానేన తత్రాపి కృతనిశ్చయః తపస్తేపే యథా న్యాయం ఇయాజ చ మహీపతిః తపసా కర్మితో అత్యర్థం కృశో ధమని సంతతః నగ్నో విటం ముఖే కృత్వా వీరాధ్వానమితో గతః తతశ్చ భారతం వర్షం ఏతల్లోకేషు గీయతే భరతాయ యతః పిత్రా దత్తం ప్రాతిష్ఠతావనం సుమతిః భరతస్యాభూత్ పుత్రః పరమధార్మికः కృత్వా సమ్యగ్ దదో తస్మై రాజ్యమిష్టముఖः పితా పుత్ర సంక్రామితశ్రీస్తు భరతస్య మహీపతిः योगाभ्यासरतः प्राणान् सालग्रामेत्य जन्मने अजायत च विप्रो असो योगिनां प्रवरे कुले मैत्रेय तस्य चरितं कथयिष्यामि ते पुनः सुमतेस्ते जन सुमते अस्ते तेजसः तस्मादिन्द्रद्युम्नो व्यजायत परमेष्टि ततस्तस्मात् प्रतिहारः तदन्वयः प्रतिवर्तेति विख्यातः उत्पन्नस्तस्य च आत्मजः भुवत्तस्मात् अधोद्गीतिः प्रस्तावत् तत्सुतो विभुः पृथुस्ततस्ततो नक्तस्यापि गयत्सुतः नरो गयस्य तनयः तत्पुत्रो भूद्विराट् ततः तस्य पुत्रो महावीर्यो धीमान् तस्मादजायत महान्तः तत्सुतश्चाभूत् मनस्युस्तस्य च आत्मजः त्वष्टुश्च विरजो रजस्तस्याप्यभूत् सुतः शतजित् रजसस्तस्य जिज्ञे पुत्रशतं मुने विश्वज्योति प्रधानास्ते यैरिमा वर्धिताः प्रजाः तैरिदं भारतं वर्षं भेदमलङ्कृतं तेषां वंशप्रसूतैश्च भुक्तेयं भारती पुरा कृतत्रेतादि सर्गेण युगाख्या एकसप्ततिः एषा स्वायम्भुवः सर्गः येनेदं पूरितं जगत् वाराहेतु मुने कल्पे पूर्वमन्वन्तराधिपः इत्यार्षे श्री पराशर मुनि विरचिते पुराणरत्ने श्री विष्णुपरत्व निर्णायके श्रीमद् विष्णु पुराणे द्वितीयोंसे प्रथमो अध्यायः. దాసోం బాబు గారు చాలా తప్పులు వచ్చినట్టున్నాయండి. లేదు, చాలా చక్కగా చదివారు. అంటే మామూలుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటుంటారు. ఏదైనా మనం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నిటికంటే అంటుంటారు. ఆ విధంగా మీరు వాల్మీకి రామాయణం నుంచి ఈ విష్ణు పురాణం మొదటి అధ్యాయం వరకు చూసుకుంటే ఈ మొదటి అధ్యాయం చదివిన రీతిలో చాలా చక్కగా చదివారు. మీరు అనుకున్నట్టుగా ఎక్కడ దోషాలు లేకుండా స్పష్టంగా చాలా చక్కగా చదివారు. కాబట్టి ఇది మీకు విష్ణు పురాణం కలిసి వచ్చింది అనుకుంటా. మొదటి అధ్యాయమే చాలా చాలా చక్కగా చదివారు. ఎక్కడో ఒకటి రెండు చిన్నవి ఉన్నాయి. ఇక్కడ ఆ రెండు కూడా ఈ రోజు జరిగినటువంటిది అనమాట. మొన్న అయితే అసలు ఎటువంటి దోషం లేవు. ఈ రోజు చదివేటప్పుడు ఒక 2 చోట్ల మాత్రం కొంచెం తడబడ్డారు. ఉదాహరణకి 33వ శ్లోకం
అంటే సుమతి భరత, ఆ, సుమతి ఆ, భరతస్య అభూత్. అది చదవండి ఒకసారి ఆ శ్లోకము. ఒక్క నిమిషం. ఇక్కడ కొన్ని చోట్ల మాకు ఇవి అందుకే నంబర్స్ రావట్లేదు, నేను తీసే ఫోటో. సుమతి అందుకే శ్లోకం సుమతి భరతస్యాభూత్ పుత్రః పరమధార్మికః కృత్వా సమ్యగ్ దదో తస్మై రాజ్యం ఇష్టమఖః పితా. ముఖః అన్నాను కదా, ముఖ అన్నారు. ఇష్ట ముఖ అంటే అర్థం ఉంది, ఇష్టమైనట్టు ముఖం అని అర్థం. కానీ ఇక్కడ మఖ అంటే రాజ్యం ఇష్టం మఖ, రాజ్యం ఇష్ట మఖ. తర్వాత మఖం అంటే ఆ యజ్ఞములండి. అంటే రాజ్యం ఇష్ట మఖ పిత. తర్వాత 34వ శ్లోకం చదివిన అట్లాగే పుత్ర సంక్రామిత స్త్రీస్తు భరతస్య మహీపతిః యోగాభ్యాసరతః. ఇక నరతః అని ఉండాలండి. ఓకే ఓకే, యోగాభ్యాసరతః ప్రాణాన్ని చదవాలి కదండి. సాలగ్రామేత్య జన్మనే. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి మీరు, అది అక్షరం మీరే చూడండి. జన్మనే అని ఉందా చూడండి. లేదండి, జన్మునే అని ఉందండి. జన్మునే కాదు, దానికి ముందు ఉన్నటువంటి సాలగ్రామే, తర్వాత మునే. మీరే చదువుతున్నారు కరెక్ట్. అత్యజత్ అంటే వదిలిపెట్టాడని. అత్యజత్ మునే. అది మనకి కొన్ని అక్షరాలు ఏంటంటే మనసులో అలా జన్మ అనేది అక్షరం అని పదం చాలా సార్లు కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోతారు అనమాట. కానీ ఒకసారి వెనక్కి వచ్చి అర్థం సరిపోలేదు, ఇదేదోగా ఉంది అని కానీ ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థం తెలిసినప్పుడు ఇది సరి అనేది కాదు తెలుసు. కాబట్టి యోగాభ్యాస రథ అత్యజత్ మునే అని సంభాషణ, మునే అని అర్థమైపోయింది. తర్వాత 42వ శ్లోకానికి రండి. తేషాం వంశ ప్రసూతైశ్చ భుక్తేయం భారతీపురా కృతత్రేతాది సర్గేణ యుగాఖ్యాహేక సప్తతిః. ఇందాక కృతత్రేతాది సర్గేణ అన్న చోట కృత్రతేతాది ఏదో అలా చదివారు కొద్దిగా, లేకుంటే చాలా చక్కగా చదివారండి. అసలు అన్నిటికంటే కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు. తర్వాత మనం మంగళం పాడుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమత్వ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షత పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయా అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనా తదనా తంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేతస్తర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదవాదాక్షరాణి న్యూనాని చాతిరిక్తాని క్షమస్వమయేశ్వర. కాబట్టి మీరు అనేకంగా మన శిరీష్ గారు వాళ్ళ అమ్మ సింహాసనాన్ని కొద్దిగా కదిలిస్తున్నారు, కొద్దిగా. మరి చూడండి, అంటే చదవడం విషయంలో చెప్తున్నా అండి, జ్ఞానం కాదు, చదవడం